రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ స్కై స్పోర్ట్స్ క్రికెట్ పాడ్కాస్ట్ ఛానల్లో మైకిల్ ఆథర్టన్ అండ్ నాసర్ హుస్సేన్ అశ్విన్తో మాట్లాడు గంట సేపు ఉంటుంది. బ్యూటిఫుల్ పాడ్కాస్ట్. అండ్ దానిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడాడు. తన డెసిషన్ టు రిటైర్, ఎలా అక్కడికి వచ్చాడు, దాంతో పాటుగా ఒక బౌలర్ జీవితం ఎలా ఉంటుంది, తన జీవితంలో జరిగిన టర్నింగ్ పాయింట్స్ ఏంటి, తన పేరెంట్స్ పాత్ర ఏంటి తన జీవితంలో, తన క్రికెటింగ్ కెరియర్లో క్యాప్టెన్సీ మీద తనకున్న ఆలోచనలు ఏంటి, ఇలా చాలా విషయాల గురించి అద్భుతంగా మాట్లాడాడు. ఇంగ్లీష్లో చూడాలనుకుంటే కనుక ఆ పాడ్కాస్ట్ ఏంటంటే చూడాల్సిన పని లేదు. కానీ ఇంగ్లీష్ అర్థం కాదు అంటే తెలుగులో చెప్తే ఏమన్నా బాగుంటుంది అనిపిస్తే అవే పాయింట్స్ నుంచి కొన్ని పాయింట్స్ మీకోసం తీసుకొచ్చాను. అసలు దీన్ని క్రికెట్ని మీరు ప్రేమిస్తే గనక, హీరో వర్షిప్ కాదు, క్రికెట్ అన్న స్పోర్ట్ని ప్రేమిస్తే యూ విల్ ఎంజాయ్ ది కాంటెంట్ ఆన్ దిస్ వీడియో ఫర్ షూర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇది పర్సనల్గా నా ఫేవరెట్ వీడియోగా మారబోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్. ఈ సమ్ టేల్స్ ఛానల్లో పోస్ట్ చేసింది. నేను ఎంతమంది చూస్తారో చూడరో నాకు అనవసరం, బట్ ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ బయట ఉండాలి, తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. బికాజ్ ఏ కుర్రాడైనా ఏ అమ్మాయి అయినా సరే స్పోర్ట్ని ఆడదాం అనుకుంటుంటే కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూస్తే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్. నేను చాలా నేర్చుకున్న ఇంటర్వ్యూ నుంచి అదే మీకు వరకు పంపించి ఆర్ తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట ఇది. నాసర్ హుస్సేన్ అండ్ మైకిల్ ఆథర్టన్ చాలా అద్భుతంగా కామెంటరీ చేస్తారు. గ్రేట్ అనలిస్ట్ ఆఫ్ ది గేమ్, దే బిన్ గుడ్ ప్లేయర్స్ ఇన్ దేర్ టైం. వాళ్ళు దే ఆర్ దిస్ పాడ్కాస్ట్ ఆన్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్. వాళ్ళు అశ్విన్తో మాట్లాడడం జరిగింది. అందరూ అనుకోవచ్చు ఎందుకు వెళ్ళి బయట వాళ్ళతో మాట్లాడాడు, మన ఇండియన్ జర్నలిస్ట్తో ముందు ఇంటర్వ్యూ చేసింటే బాగుండదు కదా. అది కూడా వస్తుంది కాలక్రమేణా, డౌట్ ఏమీ లేదు. బట్ నాకేమనిపించిందంటే ఇండియన్ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనం బహుశా ఫిక్సేట్ అయిపోవడం, ఎందుకు రిటైర్ అయ్యో, ఎవరి వల్ల రిటైర్ అయ్యావు, వాళ్ళేనా, ఆ పేరు చెప్పు, ఎవరు నిన్ను హ్యూమిలియేట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామే మనం. అంటే మనం ఆలోచన దృక్పథం కాస్త అటువైపు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది ఎక్కువ మందిది, అందరిది అనను. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ టాపిక్ని టచ్ చేసి వదిలేసి యాక్చువల్గా క్రికెట్తో అశ్విన్కున్న అనుబంధం గురించి మాట్లాడారు. జస్ట్ ఫినామినల్. సో ఇట్ స్టార్ట్ ఆఫ్ ఎలా చేస్తామంటే ఇది ఆ పాడ్కాస్ట్ నుంచి కొన్ని చిన్న క్లిప్స్ మొదట నీకు ప్లే చేస్తాను. దాని తర్వాత అది మొత్తం ప్లే చేయలేము ఆబ్వియస్లీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ హావ్ టు సే థ్యాంక్ యూ టు స్కై స్పోర్ట్స్ క్రికెట్ పాడ్కాస్ట్, బికాజ్ క్రెడిట్ టు దెమ్ ఇలాంటి అద్భుతమైన పాడ్కాస్ట్ తీసుకొచ్చినందుకు. బట్ చిన్న చిన్న క్లిప్స్లా ప్లే చేసి దాని తర్వాత అశ్విన్ ఏం చెప్పాడో కాస్త డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను తెలుగులో. So we'll start off with the first question that they asked about decision to retire. దానికి ఎలా చేరుకున్నాడు? For me, the day I wake up and feel that creative side doesn't have a future or a direction is when I'd probably give it up. I certainly think that creative side didn't have a lot of upside. అశ్విన్ చెప్పింది ఏమిట్రా అంటే, నేను పాకులాడే మనిషిని కాదు, ఏదన్నా చేజారిపోయిన దాన్ని పట్టుకుని వేళ్లాడే మనిషిని కాదు. ఐ లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అండ్ నాది అన్నది నా దగ్గరే ఉంటుంది, నాది కాదన్నది ఎప్పుడు నా దగ్గర ఉండదు అని ఒక ఫిలసాఫికల్ స్టేట్మెంట్తో ప్రారంభం చేశాడు ఈ పాడ్కాస్ట్ని. అండ్ దట్స్ హౌ హీ కైండ్ ఆఫ్ సమ్డ్ అప్ హిస్ డెసిషన్ టు రిటైర్. అండ్ తనని తను ఒక రీసెర్చర్లోనే చూస్తున్నాడు, ఒక సైంటిస్ట్లోనే చూస్తున్నాడు. నేను చేసే ఎక్స్పెరిమెంట్స్కి నాకు కావాల్సిన లాబొరేటరీ బహుశా అందుబాటులో లేదు అనిపించింది ఇండియాకి ఆడుతున్నప్పుడు. క్రికెట్ ఆడాలి అనుకుంటే కనుక అలాంటి లాబొరేటరీస్ చాలా ఉన్నాయి, అలాంటి ల్యాబ్స్ చాలానే ఉన్నాయి. ఐపీఎల్ ఉంది, వేరే వేరే క్లబ్ క్రికెట్స్ ఉన్నాయి, గల్లీ క్రికెట్ ఉంది, వేరే లీగ్ క్రికెట్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో నా ఎక్స్పెరిమెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుందని నాకు అనిపించింది, అందుకనే వదిలేశానని చెప్పాడు. ఎక్కడా కూడా వీళ్ల కారణంగానో వాళ్ళ కారణంగానో దీని చేతనో దాని చేతనో చెప్పకుండానే మొత్తం చెప్పేశాడు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వదిలేశాడు ఆ పాయింట్ని. ఇంకో పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. అదేమిటంటే అంటే జనాలు నన్ను సెలబ్రేట్ చేసుకోవడం నాకు పెద్దగా నచ్చదు. ఈ స్పోర్ట్లో చాలా జరిగేది ఏమిటంటే ఒక హీరో వర్షిప్ లాంటి ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది మన దేశంలో. బట్ నాకు అలా చెప్పా పెట్టకుండా సైలెంట్గా నా పని నేను చేశాను, అలా పక్కకి వెళ్ళిపోదాం, నాన్షలెంట్ ఇస్ ద వర్డ్ యూజ్, అలా లైట్గా పక్కకెళ్ళిపోదాం, పెద్ద సంగమాయం చేయకుండా పెద్ద సీన్ ఏం చేయకుండా వెళ్ళిపోయాను అనుకున్నాను, అలానే వెళ్ళిపోయాను. ఐఎమ్ హ్యాపీ విత్ ద డెసిషన్ అని చెప్తున్నాడు తను. తర్వాత క్వశ్చన్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇస్ అబౌట్ ఒక బౌలర్ లైఫ్, తన జర్నీ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం. A bowler's life isn't very fascinating. And Virat Kohli is all over the place. He's just jumping about. And people very often tend to believe that Ashwin's the one that's absolutely serious and Virat's the one that's having all the fun. Which is why somebody asked me the question is, why are you serious all the time? చాలా మంది చూసే ప్రేక్షకులు వికెట్ పడ్డప్పుడల్లా కూడా విరాట్ కోహ్లీ ఎంతగా సెలబ్రేట్ చేస్తాడు, బట్ అశ్విన్ ఎందుకురా సెలబ్రేట్ చేయరు, ఎందుకంత సీరియస్గా ఉంటాడు, ఈ మనిషి చాలా కోపిష్టి అని ఒక అపోహ ఉంది నా పైన. బట్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏమిట్రా అంటే, మేము సెలబ్రేట్ చేయకూడదని కాదు, కానీ ఒక బౌలర్కి జనరల్గా జరిగేది ఏమిటంటే తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక బ్యాటర్ మిమ్మల్ని
రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు మీ అగేన్స్ట్‌గా 4 సిక్స్‌లు కొడుతున్నప్పుడు మెదడులో నడిచే ఒకే ఒక అలవాటు ఎలా తనని ఔట్ చేయాలి. అదొక ఓవర్ డ్రైవ్‌లో పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో వికెట్ వచ్చినా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉంటాం. బికాజ్ యూ ఆర్ సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాం. అందుకని మేము ఎక్కువ సెలబ్రేట్ చేయడం చూడరు. కానీ ఓ 5 వికెట్ వాళ్ళు తీసుకున్న మాకు అంతే ఆనందంగా ఉంటుంది. కాకపోతే సంబడిగా విరాట్ కోహ్లీ ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్. నాలాంటి వాళ్ళు అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. బౌలర్స్ సాధారణంగా అందరూ అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. అందుకే ఇలా ఉండిపోయాను నేను. బట్ ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ టు ఎ బౌలర్ బికాజ్ ఆ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఏవైతే బాడీ పైన పడతాయో, శరీరం పైన మామూలు ఫోర్సులు కాదు ఉండేది. ఒక బౌలర్‌గా మీరు మీ కెరియర్‌ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి బౌలర్‌కి అని చెప్పాడు. తన జీవితంలో ఉన్న కొన్ని టర్నింగ్ పాయింట్స్ గురించి మాట్లాడారు. అంటే తను ఎక్కడ తన కెరియర్ స్టార్ట్ అయింది, ఎలా ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు, దాని గురించి కాస్త చెప్పమన్నప్పుడు అశ్విన్ ఏమన్నాడంటే, Very, very important turning point of my life because I had a serious hip injury when I was 14 and I hadn't played cricket for a couple of years, and everybody in the know-how of the cricketing circles had forgotten who I was because I was a prolific batter, batting at the top of the order, and I come from a very normal. You know what it is in Chennai or in India, it's very easy to have a rags to riches story. People speak about people who come from like there are a lot of stories which are very inspiring, especially of late. Cricketers who come from very tough backgrounds and then make it right all the way to the top. Which is when my mum, after all those years, she used to work at a company called Hindustan Lever, which is quite an MNC now, and she was the economic founding for us. I mean, she was the base. Because if my father had to drive me to the ground, she had to go to office. So she decided to make it to one of my cricketing games. It was a 50-over game. Unfortunately, I got out in the second over or third over, being the opening batter. She sat. She saw that she thought I'm going to bat again, which wasn't the case. And then eventually, at the end of the game, she came to me and said, I'm very disappointed. I said, yeah, I'm sorry I couldn't make runs today, just the way it is. She said, no, I was standing there thinking you will do something. You didn't take a catch. You didn't bowl a ball. Why don't you bowl? And I said, no, I do bowl a bit of off spin. I can't bowl seam up anymore. And then she suggested, Shane Warne is a leg spin bowler. It's very fascinating. Why don't you become a leg spinner? So the next day I went and tried leg spin in the nets. Not quite the same. Tried off spin again, started bowling. And the moment I started bowling, the coaches identified that I had something. 13 సంవత్సరాల వయసులో తనకు ఒక హిప్ ఇంజురీ అయిందనమాట. అంటే నడుం దగ్గర కాస్త ఇంజురీ అయింది. ఏమిట్రా అంటే దాని ముందు తను ఒక బ్యాటర్‌గా ఆడేవాడు. అండర్ ఏజ్ క్రికెట్ మొత్తం అంతా కూడా ఒక బ్యాట్స్‌మెన్ లానే ఆడుతూ మంచి రెప్యుటేషన్ కూడా సంపాదించుకున్నట్ట. బట్ 13 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే ఇంజురీ అయిందో అప్పుడు తనని డ్రాప్ చేశారు స్క్వాడ్ నుంచి. తను స్క్వాడ్ నుంచి బయటికెళ్ళిపోయాడు. ఒక 2 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడడం లేదు. అలా దాన్ని మర్చిపోయారు. సాధారణంగా జరిగేది ఇదే. మీరొక అండర్ ఏజ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మీకు గనక ఇంజురీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కనిపించకపోతే మిమ్మల్ని రీప్లేస్ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు. సో అలా తనని మర్చిపోయారట. తిరిగి మళ్ళీ ఆడాలి అంటే వాళ్ళ నాన్నగారి పాత్ర చాలా పెద్దది దాంట్లో. ఎందుకురా అంటే వాళ్ళ నాన్న అన్నట్ట, అరే ఒక హిప్ ఇంజురీ కారణంగా నీ జీవితం, నీ క్రికెట్ కెరీర్ ఆగిపోకూడదు. దీని నుంచి నువ్వు వెనక్కి రావాలి, దీని నుంచి బయటపడాలి, దీన్ని ఫైట్ చేయాలని చెప్పేసి సెయింట్ బీట్స్ అనే ఒక స్కూల్‌లో అడ్మిషన్ సంపాదించడం కోసం వీళ్ళు మాట్లాడి తనని ఆ స్కూల్‌లో జాయిన్ చేశారట. అక్కడ మళ్ళీ మొదలైన తన ప్రయాణం యాస్ ఎ క్రికెటర్. దిస్ ఇస్ చాప్టర్ 2 ఆఫ్ హిస్ లైఫ్. దీనిలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పాడు. ఏమిట్రా అంటే మన ఇండియాలో జరిగేది ఏంట్రా అంటే ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ. అంటే చాలా తక్కువ డబ్బులు చూసిన మనుషులు గనక బోల్డంత సక్సెస్‌ని చూస్తే గనక వాళ్ళ కథని చాలా మంది గొప్ప గొప్పగా చెప్పుకుంటారు. అలాగే పుట్టినప్పటి నుంచి కాస్త డబ్బులు ఉంటే గనక వాళ్ళ గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ మధ్యలో ఉండిపోతారే ఈ మధ్య తరగతి వాళ్ళు, వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ జీవితాల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడరు అని చెప్పాడు. తను కూడా ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడే. వాళ్ళ నాన్నగారు తనకు కల ఉండింది. తను క్రికెట్ ఆడలేకపోయాడు. వాళ్ళ నాన్న దగ్గర అంటే అశ్విన్ వాళ్ళ తాతగారి దగ్గర వాళ్ళ నాన్నగారికి బ్యాట్ కొనిచ్చేంత ఆర్థిక స్తోమత కూడా లేదట. అయితే అశ్విన్ వాళ్ళ నాన్నగారు డిసైడ్ చేసుకున్నారట, లేదు నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, ఇప్పుడు నా కొడుకు నేను క్రికెట్ బ్యాట్ కొనిచ్చే పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి నాకు దొరకని ఫెసిలిటీస్ నా కొడుకు నేను ఇవ్వగలను కాబట్టి తను ఎంత దూరం వెళ్ళగలుగుతాడో నేను చూస్తాను. తనకు కావాల్సిన సదుపాయాలని నేను కలిగిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని అశ్విన్ని ఒప్పించి మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేయించాట. సో సెయింట్ బీట్స్ అనే స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అశ్విన్ రెండో ప్రయాణం మొదలైంది. దట్ ఇస్ ద బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. బికాజ్ అక్కడ తను మళ్ళీ తిరిగి టీంలో ఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ కాస్త రన్స్ స్కోర్ చేసి తను ఒక స్టేజ్ వరకు వచ్చాడు. వాళ్ళ అమ్మగారు హిందుస్థాన్ లీవర్‌లో పనిచేసేవారట. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న అశ్విన్‌తో పాటు గ్రౌండ్స్‌కి వెళ్ళడం ఇవన్నీ చేస్తుండేవారు కాబట్టి ఇంటి బాధ్యతని, ఆ డబ్బులు సంపాదించే బాధ్యతని వాళ్ళ అమ్మగారు స్వీకరించారట. సో తను ఒకరోజు ఒక మ్యాచ్ చూద్దాం అని చెప్పేసి గ్రౌండ్‌కి వెళ్ళారట. తను వెళ్ళిన రోజే
అశ్విన్ 2 ఓవర్‌లోనో, 3 ఓవర్‌లో ఔట్ అయిపోయాట. ఓపెనర్‌గా ఆడేవాడు అప్పుడు. చిన్నప్పుడు ఫస్ట్ హి వాస్ ఎన్ ఓపెనర్. సో 2 ఓవర్లు, 3 ఓవర్లు ఔట్ అయిపోయేసరికి వాళ్ళ అమ్మ రోజంతా కూడా కూర్చొని మ్యాచ్ చూస్తూనే ఉన్నదట. మ్యాచ్ అయిపోయిన తర్వాత అశ్విన్ దగ్గరికొచ్చి, "అరే నాన్న, నేను ఇవాళ చాలా డిసప్పాయింట్ అయ్యానురా. నువ్వు అసలు ఏం పెద్దగా చేసింది లేదు" అంటే అశ్విన్ అన్నట్ట, "అవునమ్మా, అప్పుడప్పుడు క్రికెట్‌లో అవుతూ ఉంటుంది. ఇలా ఓపెనర్‌ని కదా 2, 3 ఓవర్లు ఔట్ అయిపోతుంటే జరిగింది. సారీ అబౌట్ దట్" అంటే, "అది కాదు నేను చెప్పేది. ఔట్ అయిపోయావు సరే, తర్వాత వచ్చి బౌలింగ్ ఏమన్నా చేస్తావేమో, వికెట్స్ ఏమన్నా తీసుకుంటావేమో, క్యాచ్‌లు ఏమన్నా పడతావేమో, అది చూసి కాస్త ఆనందపడదాం అనుకున్నాను. నువ్వు అవేవి చేయలేదే, ఉట్టి బ్యాటింగే చేస్తానంటే ఎలా? షేన్ వార్న్ తెలుసా నీకు? షేన్ వార్న్ లాగా స్పిన్ కూడా వేయొచ్చు కదా" అన్నారంట. అది ఎందుకన్నారు? హిప్ ఇంజ్యూరీ అయింది కాబట్టి దాని ముందర అశ్విన్ మీడియం పేస్ వేసేవాట. హిప్ ఇంజ్యూరీ తర్వాత మీడియం పేస్ వేసే ఛాన్స్ లేదు. తన బాడీ సహకరించదు. వాళ్ళ అమ్మగారు అందుకనే లెగ్ స్పిన్నర్ అవ్వచ్చు కదా అని ఒక చిన్న ఐడియా ఇచ్చారట. ఇది విని అశ్విన్ 14 సంవత్సరాల వయసులో వెళ్లి తన కోచెస్‌తో మాట్లాడి ప్రాక్టీస్‌లో మొదలుపెట్టాడు లెగ్ స్పిన్ వేయడం. లెగ్ స్పిన్ పెద్దగా అచ్చిరాలేదు, పెద్దగా పని చేయట్లేదట. ఆఫ్ స్పిన్ వేయడం స్టార్ట్ చేశాడట. ఆఫ్ స్పిన్ వేస్తుంటే తన కోచెస్ చూసి ఇదేదో బానే ఉంది, కుర్రాడి దగ్గర ఏదో స్కిల్ ఉంది, దీన్ని మనం యూజ్ చేసుకుందాము అని చెప్పేసి తనతో ఆఫ్ స్పిన్ చేయడం స్టార్ట్ చేయించారు. సెన్ బీన్స్ తన స్కూల్ ఎక్కడైతే ఉండిందో, ఎక్కడైతే వాళ్ళ గ్రౌండ్ ఉందో అది కొంచెం ఈ ఓషన్‌కి మన మెరీనా బీచ్‌కి సార్ దగ్గరగా ఉండేదట. సో అక్కడ జరిగే ఈ గాలి ఏదైతే వస్తుందో దానివల్ల క్రాస్ బ్రీజ్ వల్ల, అంటే గ్రౌండ్‌కి అడ్డంగా వెళ్ళే గాలి వల్ల వాళ్ళ న్యూ బాల్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ బాల్‌ని కంట్రోల్ చేయలేకపోయాట. ఎక్కడొక్కడక్కడ స్వింగ్ చేసేసి బోలెడు వైడ్లేసేవారట. అప్పుడు కోచెస్ తనకి న్యూ బాల్ ఇచ్చి, "నువ్వు వేయరా నాన్న, మొదటి 20 ఓవర్స్ నువ్వు బౌల్ ఇది" అని చెప్పేవారట. సో ఆఫ్ స్పిన్ వేస్తున్నట్టుగానే వేసి బాల్ ఎక్కువ టర్న్ అవ్వకుండా జస్ట్ అట్లా బయటికెళ్ళేది. బాల్ అలా స్వింగ్ అవ్వకుండా బయటికెళ్ళిపోయేది. దాంతో తన టీమ్‌కి కావాల్సిన రోల్ ప్లే చేయడం స్టార్ట్ చేసి ఒక ఆఫ్ స్పిన్నర్‌గా మారాడట రవిచంద్రన్ అశ్విన్. తన జీవితంలో జరిగిన మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ ఇదేట. వాళ్ళ అమ్మ నాన్న గురించి ఇంత బాగా చెప్తున్నాడు కాబట్టి మైఖేల్ ఆర్థర్ నాసర్ హుస్సేన్ ఇంకో క్వెషన్ అడిగారు. "మీ పేరెంట్స్ గురించి కాస్త చెప్పు. వాళ్ళు ఎలా నిన్ను పెంచారు? వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ ఏంటి? నువ్వు మీ పేరెంట్స్ లాగా ఉండగలవా నీ పిల్లలతోటి" అని అడిగారు. దానికి అశ్విన్ ఏమన్నాడు వినండి. You need a deep sense of sacrificial nature to be able to think like the way they did. And I just don't understand how you can park your selfish intent for such a long period of time just because your son wanted to do something in life. And it was a very emotional moment for me when I had that hip injury at 13. I was just lying down. I went back home. I got left out of the state team on that very evening. Quite the insensitive people. I made a pair in that game, and they gave me a letter saying you don't have to come for the next game because you're dropped. So as a 13-year-old, I didn't know how to take it. I went back home. I was limping, and I went and was lying down in my mom's lap, and I said, "You know what? I'm not a great student. You get called into school for me flunking a few subjects, and then I don't play cricket as well. I've spent a good whole lot of 5-6 years playing the game. I don't know where I'm headed with this." And she said, "If I am a parent, would I have said that to my children?" And the answer was, I don't know. If I had to be honest, the answer is no. అశ్విన్ మాటలు ఏమిట్రా అంటే, తన పేరెంట్స్, తన అమ్మ నాన్న ఇద్దరూ కూడా కోళ్ళంత త్యాగం చేశారు నా కోసం అని చెప్పాడు. ఈ ముందు జనరేషన్‌లో పేరెంట్స్ ఎందుకిలా ఉండేవాళ్ళో, వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ పిల్లలకి ఏం కావాలో అదే ఎలా చూసుకుంటూ ముందుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. ఆ 13 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే తనకి ఆ హిప్ ఇంజ్యూరీ అయిందో, డ్రాప్ అయ్యాడో తన స్టేట్ టీమ్ నుంచి, ఆ రోజు ఇంటికొచ్చాడట. కుంటూ పాపం ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉంటే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, వాళ్ళ అమ్మ ఒడిలో తలబెట్టుకొని ఏడుస్తూ మాట్లాడాడట. అమ్మతో పాటు ఆ మాత్రం చనువు ఉంటుంది కదా. వాళ్ళ అమ్మతో చెప్పాట, "అమ్మ, ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు లైఫ్‌లో నేను. స్కూల్‌లో అంటావా క్రికెట్ ఆడుతూ నేను పెద్దగా క్లాసులకు వెళ్ళట్లేదు, మార్క్స్ సరిగ్గా రావట్లేదు, టీచర్లు తిడుతున్నారు, నువ్వేవి చేయవురా జీవితంలో అని. క్రికెట్ అంటావా 5 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నారు, ఇప్పుడు చూస్తే ఇంజ్యూరీ అయిపోయింది, టీం నుంచి డ్రాప్ అయిపోయాను, ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఇటు చదువు చేయక, ఇటు క్రికెటరు కాక, జీవితంలో నేను ఒక ఫెయిల్యూర్‌గా మిగిలిపోతానేమో అని భయమేస్తోందమ్మా" అని ఒక మాట అన్నట్ట. వాళ్ళ అమ్మ చెప్తున్న విషయం వింటే గనక మీకసలు ఎక్కడలేని కాన్ఫిడెన్స్, ఎక్కడలేని ఆత్మవిశ్వాసం రావాలి. అదే జరిగింది ఈ కుర్రాడికి, అశ్విన్‌కి. "నాన్న, నువ్వు కంగారు పడకు. నీ ఉద్దేశంలో నువ్వు లైఫ్‌లో ఫెయిల్యూర్‌గా మారినా కూడా నేను నీకు కావాల్సినంత డబ్బులు సంపాదించి పెడతాను. నా పూచి నేను ఉద్యోగం చేస్తా. నీకెంత డబ్బులు కావాలో జీవితానికి అవన్నీ నేను సమకూర్చి పెడతాను. నువ్వు నీ కల వెనకాల పరిగెత్తు. నువ్వు క్రికెట్ రావడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నదంతా కూడా దానికి ఇవ్వు. ఎఫర్ట్ ఇవ్వడం ముఖ్యం. అది నువ్వు చేసి పెట్టు. మిగతాదంతా నేను చూసుకుంటాను నాన్న" అని చెప్పి వాళ్ళమ్మ తనకి ధైర్యాన్ని ఇచ్చి పంపించిందట. దట్స్ ఎ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. అండ్ అది చెప్తూ వాళ్ళ పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేశారు తన కోసం, ఎలా నిస్వార్థంగా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని పక్కన పెట్టి అశ్విన్‌కి కావాల్సిన దాని మీద ఎలా ఫోకస్ చేశారో చెప్తూ, "నేనైతే నా పిల్లల కోసం ఇలా చేస్తాను అనుకోవట్లేదు.
నేను అంత మంచివాడిని కాదనిపిస్తుంది. ఈ ముందు జనరేషన్ వాళ్ళు ఏది తినేవాళ్ళు ఏమో వాళ్ళ ఆలోచన విధానం నాకు అర్థమే కావట్లేదు అని చెప్పాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దట్ క్రికెటర్స్ ఆర్ బోర్న్ ఆర్ అథ్లీట్స్ ఆర్ బోర్న్ అండ్ దే కాంట్ బి మేడ్ అని. దీన్నే అడిగినప్పుడు అశ్విన్ చెప్పిన సమాధానం, I just gave it all, Nas. I just gave it all despite knowing it's not the popular method, despite knowing that's not going to be the accepted method, because my journey is just completely mine. And I've seen a lot of cricketers over the years with exceptional skill and talent. But the ability to be able to articulate that or to be able to teach another person about it is something that's very unique. And that comes across to people only if they've explored it themselves. And for me, for the kind of love that I have for this game, the amount of exploration I have had to do for being very successful has left me today with the knowledge, the wide variety of knowledge, to be able to say with confidence that this is a game I loved. అశ్విన్‌ది కూడా తెలుసుట. తను పుట్టినప్పుడు వాస్ నాట్ ఎ గిఫ్టెడ్ అథ్లీట్. అంటే తన దగ్గర బాగా మిగతా వాళ్ళలాగా చక్కగా చురుగ్గా పరిగెత్తే ఆ స్కిల్ లేదు, ఆ టెక్నిక్ లేదు. చాలా కంటికి చాలా ఇంపుగా చేసే బ్యాటింగ్ లేదు, అద్భుతమైన బౌలరు కాదు. కానీ తను చేసింది ఏమిట్రా అంటే తన దగ్గరున్న సాయశక్తులా కృషి చేశాడు. ఈ గేవ్ ఇట్ ఇస్ ఆల్. ఉన్నదంతా ధారపోసాడు, తన శక్తి మొత్తం ధారపోసాట. స్కిల్ పైన పనిచేశాడు. తన దగ్గర న్యాచురల్ ఎబిలిటీ లేకపోయినా కూడా స్కిల్ పైన, నైపుణ్యం పైన పనిచేస్తూ ఆ న్యాచురల్ అథ్లీట్గా లేని దాన్ని, ఆ లోపాన్ని తగ్గించుకుంటూ స్కిల్తో దాన్ని కంటైన్ చేస్తూ ముందుకొచ్చాడు. దీని నుంచి మనం నేర్చుకునే సూక్తి ఏమిట్రా అంటే, మీరు జీవితంలో ఏ పని చేసినా సరే న్యాచురల్ ఎబిలిటీ ప్రతిసారి ఉండాల్సిన రూల్ లేదు. కానీ మీరు నైపుణ్యాన్ని సంపాదించవచ్చు ఆ పనిపైన. దాని మీద కనుక మీరు పదే పదే పని చేస్తే, దాని గురించి కావాల్సినంత నేర్చుకుంటే, నేర్చుకున్న దాన్ని అధ్యయనంలో పెట్టగలిగితే మీరు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ కాగలరు అని చెప్తూనే చెప్పకుండానే చెప్పేసిన వ్యక్తి అశ్విన్. అశ్విన్ జీవితంలో రెండో పెద్ద టర్నింగ్ పాయింట్ ఒక కాన్వర్సేషన్ విత్ అండర్-19 కోచ్. And I started bowling off spin. Again, going back to that reference that Dinesh Karthik had given. I used to have 3 people for the cut on the offside. Point, backward point and short term. And I used to bowl outside off stump. We used to get the ball to swing. And one fine day, I think I was playing an under-19 game. I had just got 3 wickets and won the game for my state, Tamil Nadu. And the coach at the end of the game came to me and he said, you know what, you've not spun a ball. Do you think this is going to hold you in good stead for the rest of your life? Do you think you're an off spinner? I just think you're a batter who can bowl. So for the next 2 hours, I just kept grilling him for answers. ఒక అండర్-19 గేమ్ ఆడిన తర్వాత ఆ మ్యాచ్లో 3 వికెట్స్ కూడా తీసుకున్నట్ట. మ్యాచ్ గెలిచారు తమిళనాడు వాళ్ళు. బట్ కోచ్ వచ్చి ఒక చిన్న డిస్కషన్ చేశాడు అశ్విన్ తోటి. అశ్విన్, నీ ఉద్దేశంలో నువ్వు మంచి బౌలర్ అనుకుంటున్నావా? నువ్వు ఒక గొప్ప ఆఫ్ స్పిన్నర్గా మారగలుగుతావు అనుకుంటున్నావా? నీ కెరీర్ ఇక్కడి నుంచి ముందుకెళ్తాను అనుకుంటున్నావా? బికాస్ నా ఉద్దేశంలో అంత మంచి ఆఫ్ స్పిన్నర్ కాదు. నువ్వు బాల్ని టర్నే చేయవు. నీ బాల్ ఉట్టి బయటికి వెళ్తుంది. నువ్వు ఉట్టి గాల్లో బాల్ని బయట డ్రిఫ్ట్ చేయగలవు. దీంతో నువ్వు ఎంతవరకు క్రికెట్ ఆడతావు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అశ్విన్కి కొంచెం బాధ కలిగేదట. బాధ కలిగినా కూడా సరే ఇక్కడ తనేదో చెప్తున్నాడు, దాని నుంచి ఏదైనా నేర్చుకుందాం అని చెప్పి 2 గంటల పాటు ఆ మాట అన్న తర్వాత 2 గంటల పాటు తన కోచ్తో పాటు ఒక డిస్కషన్ నడుస్తుంటాం. అంటే తన దృష్టిలో అది చర్చ. బట్ కోచ్కి మటుకు తనకి ఇంటరాగేట్ చేస్తాడేమో అనిపించింది. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అడిగాట. అడిగిన క్వశ్చనే మళ్ళీ మళ్ళీ అడిగి, వేరే వేరే పాయింట్స్ గురించి అడిగి, తన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని సేకరించే ప్రయత్నం చేశాట. 2 గంటల కాన్వర్సేషన్ తర్వాత కోచ్ అన్నట్ట, నీకు నాకంటే ఎక్కువ ఆప్షన్ గురించి తెలుసు అని అనిపిస్తే గనక ఇప్పటికిప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళిపో. నువ్వు పదే పదే నన్ను ప్రశ్నిస్తుంటే నా స్కిల్ని, నా నాలెడ్జ్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. నాకు ఇది పెద్దగా నచ్చట్లేదు అని చెప్పాట. అప్పుడు అశ్విన్కి అర్థమైంది తను చేస్తున్న పని తన కోచ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని. బట్ అశ్విన్స్ ఐడియా ఏమిట్రా అంటే తన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం అంతా సంపాదిద్దామని. బికాస్ ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు అశ్విన్ దాని ముందు రోజులాగా బోరలాగా ఎప్పుడు లేట. అప్పటి వరకు 3 ఫీల్డర్స్ పాయింట్, బ్యాక్వర్డ్ పాయింట్, షార్ట్ థర్మాన్లో పెట్టుకుని ఆ బయటికి వెళ్ళే బాల్ మాత్రం వేసేవాట. కానీ ఆ రోజు తర్వాత ఎప్పుడూ కూడా అలాంటి ఫీల్డ్ తోటి మళ్ళీ బౌలింగ్ చేయలేట. ఎప్పుడు కూడా దాని తర్వాత బాల్ బయటికి వేయాలి అని ఆలోచించట. దాని తర్వాత ఎప్పుడు కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ అంటే ఏంటి, ఎలా బాల్ని ఫ్లైట్ చేయాలి, ఎలా స్టంప్స్ని అటాక్ చేయాలి, ఎలా ఫ్లైట్తో డిసీవ్ చేయాలి, ఎలా బాల్ని డ్రిఫ్ట్ చేయాలి, ఎలా ఓవర్ స్పిన్నర్ వేయాలి, ఇవన్నీ కూడా ఆ 2 గంటల్లో తను నేర్చుకొని తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ 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 ఇంత పెద్ద క్రికెటర్గా మారాట. సో తనకి జీవితంలో జరిగిన రెండో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే అని తను భావిస్తున్నాడు. ఆ కోచ్తో మళ్ళీ ఎప్పుడు మాట్లాడేత్తగానే ఈ గివ్స్ హిమ్ ఎ హ్యూజ్ క్రెడిట్ తన కెరీర్ ఇట్లా షేప్ అవడానికి. బౌలింగ్ ఎలా చేయాలి, వికెట్స్ ఎలా తీసుకోవాలి, ఆ కళ గురించి కాస్త చెప్పండి. I believe bowling the ball in a completely good side-on action, having a 45-degree arm path like how it's prescribed in the manual,
is not necessarily what's going to get you the wickets. Anil Kumble had once mentioned that it's not the skill that gets you the wickets, it's the pressure that gets you the wickets. గ్రేట్ లైన్ యూస్ పై అశ్విన్. తను ఏమంటాడంటే యూ డోంట్ గెట్ వికెట్స్, యూ పిక్ వికెట్స్. వికెట్స్ దొరకవు, వికెట్స్ సంపాదించాలి. ఏ బౌలర్ అయినా ఇది అర్థం చేసుకునేటప్పుడు తన కెరీర్ ముందుకెళ్తుంది. వికెట్స్ తీసుకోవడం ఒక అలవాటు, వికెట్ తీసుకోవడం ఒక కళ, ఒక కష్టపడితే కానీ రాదు. దానికోసం టాక్టికల్గా చాలా అనలైజ్ చేయాలి, అంటే చాలా వ్యూహాలు పన్నాలి. బ్యాటర్ ఏ షాట్ ఆడతాడు, ఎక్కడ షాట్ ఎక్కువగా ఆడతాడు, ఎక్కడ తను ఎక్కువ రన్ స్కోర్ చేస్తాడు, తను ప్రెజర్లో ఉన్నప్పుడు ఏ షాట్ ఆడతాడు, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారటంటూ ప్లాన్స్ తీసుకొచ్చి అన్కన్వెన్షనల్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టినప్పుడు మాత్రమే వికెట్స్ వస్తాయి. అండ్ ఒకసారి వికెట్ తీసుకునే అలవాటు కనుక మీకు వస్తే దాన్ని మీరు ఏ లెవెల్లో అయినా తిరిగి మళ్ళీ చూపించగలరు. ఇట్స్ కంట్రోల్ బి కాపీ బేస్డ్. బట్ ఆ అలవాటు తనకి వచ్చింది ఆ క్లబ్ క్రికెట్ నుంచి, కాలేజ్లో స్కూల్లో ఆడుతున్నప్పుడు తీసుకున్న వికెట్స్ నుంచి, ఆ వికెట్ హాల్స్ మ్యాచ్ విన్నింగ్ ఎఫర్ట్స్ తీసుకున్న తర్వాత అదే స్కిల్ని, ఆ వికెట్ తీసుకునే అలవాటునే తను ట్రాన్స్ఫర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్కి. బట్ అఫ్కోర్స్ స్థాయి పెరుగుతుంది, బట్ ఈ అలవాటు, ఈ గుణం, ఈ నైజం ఏదైతే ఉందో అది అలానే కంటిన్యూ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా. ఒక బ్యాట్స్మెన్కి ఎలాంటి ఫీల్డ్ పెట్టాలి, అండ్ ఆ ఫీల్డ్ పెట్టిన తర్వాత ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ నేను వేస్తాను అని అకౌంటబిలిటీ కనుక ఒక బౌలర్ తీసుకుంటే, అంటే ఆ జవాబుదారితనం అంటారు, అది తీసుకుంటే గనక దాని తర్వాత సగం మీరు ఆ బ్యాట్లు గెలిచేసినట్టేట. దాని తర్వాత ఆ బ్యాట్స్మెన్ తాలూకా వీక్నెస్ లేటి తన ప్రిపరేషన్ మీద మీరు ప్రిపేర్ అయితే గనక మీరు మొత్తం బ్యాటిల్ గెలిచినట్టే. చిన్న పిల్లలకి తను ఇచ్చిన అద్భుతమైన టిప్ ఏమిట్రా అంటే, With KP and that particular series with Cook, Alistair Cook, one of the finest batters I've bowled to, my alignments were so bad in that series. My left leg was going across so far out. Yeah, it was jumping out so far out that I wasn't able to get my length right at all. Once I finished the Ahmedabad test and we lost the test match in Mumbai, I kept going on a very vicious journey of trying to rectify what was going down the other end. What we forget as bowlers very often is if you control your 7 steps and the bowling crease, the rest of it is very incidental. So బౌలింగ్ చేస్తున్నప్పుడు మన రన్అప్ ఏదైతే ఉందో అది, అండ్ బౌలింగ్ క్రీజ్ దగ్గర మన యాక్షన్, దీన్ని మాత్రమే మనం కంట్రోల్ చేయలేం. మనం ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేస్తామో అవతల పక్క బ్యాట్స్మెన్ దగ్గర ఏం జరుగుతుంది అన్నది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ కంట్రోలబుల్ని మన చేతుల్లో ఉన్నది సరిగ్గా చేయాలి, దాంట్లో ఏం తప్పులున్నా దాన్ని సరి చేసుకోవాలి, మిగతా అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని చెప్తున్నాడు. సో ఐ థింక్ బౌలర్స్ చేంజ్ ఇన్ మైండ్ సెట్. యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, మీ ఇంట్లో కనుక క్రికెట్ ఆడుతుంటే వాళ్ళకి బహుశా చూపించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు నిలబెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ బౌలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కంట్రోలింగ్. మీ హాఫ్లో ఏం జరుగుతుందని కంట్రోల్ చేయండి, ఆటోమేటిక్గా అవతల పక్క హాఫ్లో మొత్తం అంతా రిజల్ట్స్ ఫాలో అయిపోతాయి. it's happened again and it was a huge blow to me against the Kiwis. Look, I think there was a lot of trauma at the end of the series because we were losing some players. There was some transition. Mind you, I had batted really well in that series. I think I made close to about 400. I can't remember the exact number. Made a lot of runs. I came back home and, I was trying to sort out what was going wrong because Australia were touring us later probably a few months out from there. And I just watched so much footage on what went wrong. Why was Alistair Cook able to cut me so much? He cut me. Then people spoke about how he sweat well. These are very relational deliveries, right? Like if you get cut, you're trying to compensate on the fuller side. 2011-12లో ఆ సిరీస్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా ఓడిపోయారు. ఆ సిరీస్లో చాలా నేర్చుకున్నాడు అశ్విన్ చెప్తున్నాడు. తన బాడీ గురించి, తన బౌలింగ్ యాంగిల్స్ గురించి, తన బాడీ అలైన్మెంట్ గురించి, తన రిస్ట్స్ గురించి, తన బాల్ డెలివరీ పాయింట్ గురించి, ఇలా బోల్డ్ అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన, బోల్డ్ అన్ని మెంటల్ ఆస్పెక్ట్స్ పైన అవగాహన సంపాదించేట ఆ ఓటమి తర్వాత. బికాజ్ ఓడిపోయాడు కాబట్టి ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ దొరికింది. గెలుచుంటే బహుశా అంత శ్రద్ధ వహించేవాడిని కాదేమో. బట్ ఎప్పుడైతే ఆ సిరీస్ ఓడిపోయానో, ఎప్పుడైతే ఆలిస్టర్ కుక్ నన్ను డామినేట్ చేశాడో, ఎప్పుడైతే ఆలిస్టర్ కుక్ నన్ను స్క్వేర్ కట్స్ కొట్టడం, దాని తర్వాత బాల్ స్వీప్ ఆడడం, ఈ స్క్వేర్ కట్ కొట్టడం, స్వీప్ ఆడడం ఆర్ స్క్వేర్ కట్ కొట్టడం, లాఫ్ట్ చేయడం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోతుంటాయి. మీరు గమనించండి ఎప్పుడైనా సరే క్రికెట్లో ఇది 2 కన్సెక్యూటివ్ బాల్స్ జరిగేది. ఎందుకంటే ఒకసారి ఎప్పుడన్నా షార్ట్ బాల్ వేయగానే స్క్వేర్ కట్ ఆడితే నెక్స్ట్ బాల్కి బౌలర్ ఏమనుకుంటాడు, అది షార్ట్ పడిపోయింది, కొంచెం ముందుకేయాలి అనుకుంటాడు. ఆ కాస్త ముందుకేసి స్పిన్నర్ అయితే స్వీప్ ఆడతారు, ఫాస్ట్ బౌలర్ అయితే లాఫ్ట్ ఆడతారు. ఇది తను అప్పుడు నేర్చుకున్నాడు. అంటే ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా నేర్చుకున్నాడో అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అగైన్ లైక్ ఐ సెడ్,
యంగ్స్టర్స్ మీరందరూ కూడా వీటి నుంచి ఈ ఇంటర్వ్యూస్ నుంచి చాలా నేర్చుకోవాలి. సమయానికి అశ్విన్ టాకింగ్ ఎక్కడ అశ్విన్ కనిపించిన ఇంటర్వ్యూస్లో జాగ్రత్తగా వినండి, క్షుణ్ణంగా పరిశీలించండి ప్రతి మాటని కూడా. 2012లో మొట్టమొదటిసారి తనకి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అనేటు అర్థమైంది. బికాజ్ రాజమణి అని ఒక ట్రైనర్ తను వచ్చి నేను ట్రైన్ చేస్తానని చెప్పి తనకు ఒక ప్లాన్ డివైస్ చేసి తను ట్రైనింగ్ చేసిన తర్వాత తన బెనిఫిట్స్ ఏంటో అర్థం చేసుకోగలిగట. తర్వాత ఎప్పుడు ట్రైనింగ్ వదలెట్ట. అయితే కాలక్రమేణా తను ట్రైనింగ్ మెథడ్స్ మార్చట. సో బేసికలీ పవర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేట. ఒలింపిక్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ చేసేట. మీరు కనుక ఎప్పుడైనా స్నాచెస్ అండ్ క్లీన్ అండ్ జర్క్స్ చేస్తుంటే మీకు తెలుసు ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్స్ ఎలా ట్రైన్ చేస్తారో. అటువంటి ట్రైనింగ్ మెథడ్స్ తీసుకున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనితో ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది. There was this instance in 2015 when MS Dhoni saw me lifting, right? He saw me snatching. He knew me right from a very young age, cleaning and stuff like that. And he then came to me and said, Ash, you know what? For whatever it is, I know how robust and how your body takes a lot of load. You've got different strengths. And this journey might be very tricky. Watch out for it. I don't know what he has in his tongue. In like 2 weeks, I injured myself first. But I went on that journey for the next couple of years. తను మహేంద్ర సింగ్ ధోని నాలుక మీద ఏమన్నా మచ్చుందేమో కూడా అన్నాడు. ఎందుకురా అంటే ఆ ట్రైనింగ్ చేస్తుండగా ధోని తనని అబ్జర్వ్ చేసి తన దగ్గరకు వచ్చి, అశ్విన్ ఈ ట్రైనింగ్ చేస్తున్నావు బాగానే ఉంది, కాకపోతే జాగ్రత్తగా ఉండు, ఇది అంత మంచిది కాదేమో అని చెప్పి వెళ్ళిపోయాట. అండ్ అశ్విన్కి అది మంచిది కాదు అని తర్వాత అర్థమైంది. బికాస్ బాడీలో చాలా చాలా చోట్ల రకరకాల ఇంజురీస్ వచ్చాయట. తనకి పవర్, స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ ఈ 3 ఆస్పెక్ట్స్ ట్రైనింగ్ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక తప్పులు చేసి తప్పుల నుంచి కూడా మళ్ళీ అక్కడ నేర్చుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడుతూ ఆ బాల్ వెల్ లెఫ్ట్ చేయడం గురించి అడగకుండా జరగదుగా. Nas, you know what? That's a good question, but I just like want to put it between quotes. That there has always been my problem, and that's the fight between me and the rest of the cricketing world that I've had all these years. It's like a sparring game that the cricketing world doesn't seem to accept, that there is this gully cricketer who's come and he's rubbed shoulders with us and remained organically a gully cricketer all through his life. It is quite a hard bit to accept and swallow, because I don't think gully cricket is so much of a thing in the Western world, let's say England, Australia, New Zealand. I don't think it's a big deal. But for me, it's a huge part of my life. Very late, probably mid into my career, I was still playing gully cricket with my friends. And it brought about a happiness that I don't think I've encountered anywhere else in the world. That's why we had you in the squad. That's the way you deal with pressure. I'm like, okay, I didn't quite realize the magnitude of what it meant to people. But honestly, that moment, I just saw the ball, just let it go, and then it hit Rizwan and came back. And I think Virat was almost celebrating, and he said, he just used his hand to say, who the hell leaves the ball like that? సో ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ టు హియర్. అశ్విన్ చెప్పింది ఏంటి, నాలో ఉన్న ఆ గల్లీ క్రికెటర్ ఎప్పుడూ కూడా ఈ సో కాల్డ్ ప్యూరిస్ట్స్ ఆఫ్ ది గేమ్, అంటే క్రికెట్ని ఇలానే ఆడాలి, క్రికెట్ అంటే ఓ ట్రెడిషను, క్రికెట్ అంటే బ్యాటింగ్ ఇలానే చేయాలి, బౌలింగ్ ఇలానే చేయాలి, వాళ్ళతో ఆ భావాజాలం ఏదైతే ఉండిందో దాని మీద ఎప్పుడూ కూడా ఒక కోర్ ఉండింది, ఎప్పుడు కూడా గొడవ ఉండింది. అండ్ వాళ్ళు ఎవరూ నమ్మలేదు నీ చెప్పిన వాటిని కూడా. బట్ నాలో ఉన్న గల్లీ క్రికెటర్ ఎవరైతే ఉన్నాడో, నేను గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు నేర్చుకున్నాను. చెన్నైలో గల్లీ క్రికెట్లో ఆడేటప్పుడు ఇంటి దగ్గర మీరు ఆడుంటారు, పార్క్లో ఆడుంటారు, వన్ సైడ్ బ్యాటింగ్ అంటాం. అంటే ఒక సైడ్ మాత్రమే రన్స్ ఉంటాయి, ఆఫ్ సైడ్ మాత్రమే రన్స్ ఉండమో, లెగ్ సైడ్ మాత్రమే రన్స్ ఉండవు. సో తనకు కూడా ఆఫ్ సైడ్ మాత్రమే రన్స్ ఉండే గల్లీ క్రికెట్ ఎక్కువగా ఆడేవాట. దాంట్లో ఏమిటి అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తారు, అండ్ ఆఫ్ సైడ్ మాత్రమే రన్స్ ఉన్నాయి కాబట్టి కాళ్ళ మీదే బాల్ వేస్తారు, బికాస్ అటు రన్స్ కొట్టడం కష్టం కదా అప్పుడు. దానివల్ల తను నేర్చుకున్నట్ట. కొంచెం కూడా లెగ్ స్టంప్ అంటే బాల్ పక్కన ఉంటే టంగన్ నుంచోవడం, బాల్ పక్కన చెరిపోవడం. నాకు అది మసిల్ మెమరీ, కన్నార్పడం లాగా, శ్వాస పీల్చడం లాగా, గుండె కొట్టుకోవడం లాగా మారిపోయింది. నేను ఆలోచించకుండా కూడా చేయగలను. నవాజ్ ఎప్పుడైతే ఆ బాల్ వేశాడో ఆ మసిల్ మెమరీ కిక్కనే బాల్ వదిలేశాను. నాకు తెలిసిన అంత పెద్ద విషయం తెలియదు కదా, నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాన్ని చాలా పెద్దదిగా చూశారు. రాహుల్ ద్రావిడ్ అద్భుతంగా రియాక్ట్ అయ్యాడు కదా, అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు తన్ని. ఇందుకే ఇలాంటి ప్లేయర్ మాకు ఉండాలి టీంలో, ఇలా ప్రెజర్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉండాలి, దిస్ ఇస్ వై యువర్ ఇన్ ద టీమ్ అని తను చెప్పాడు. విరాట్ కోహ్లీ అయితే పక్క నుంచి ఇలా చేతులు గాల్లోకి ఎగిరేసి ఇలా ఎవర్రా వదిలేస్తారన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అందరికీ అదేదో కొత్తగా అనిపించింది, అందరికీ ఏదో విత్తగా అనిపించింది. బట్ నేనైతే పెద్దగా ఆలోచించలేదు. గల్లీ క్రికెట్లో చేసేదే నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో చేశా అని చెప్పాడు. ఎంత అనూహ్యమైన ఆలోచన కదా ఇది. ఇది ఎవరికి తట్టమడి తట్టుండదు. ఇప్పటిదాకా నేను కూడా నాకు ఇప్పుడు అర్థం కాలే ఎలా వదిలేశాడు, అట్లా ప్రాక్టీస్ చేశాడు అని. బట్ చిన్నప్పటి నుంచి చేసింది, మీరు చిన్నప్పటి నుంచి ఒక పని పదే చేస్తూ ఉంటే అది మీ నైజంగా మారిపోతుంది, ఆలోచించకుండా చేయగలుగుతారు. అదే చేశాక అశ్విన్ ఆ బాల్ వదిలినప్పుడు.
మహేంద్ర సింగ్ ధోని తన క్యాప్టెన్సీ గురించి మాట్లాడిన తర్వాత మరి మీకు క్యాప్టెన్సీ మీద ఎక్కువ ఇష్టం లేదా, క్యాప్టెన్సీ చేయాలనిపించలేదా, క్యాప్టెన్సీ రాకపోయేసరికి బాధ ఏమన్నా కలిగిందా అని అడిగితే It's interesting, Nas. It's interesting because people often confuse themselves about. Look, I think I'm smart enough to know what works for me and what doesn't for another person. Sometimes, all through my career, when I started my career, I got captaincy given in first class cricket very early. I've won few tournaments for the team. I believed I had it in me, but I do not have any regrets that I didn't go on to lead for my country. ఒక బ్యాలెన్స్డ్ మనిషి, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంటే ఎలా ఉంటుందో, ఎలా అయితే ఎక్కడా కూడా కోపావేశాలలోనే మనిషిలో అనిపించలేదు ఈ సమాధానం చూస్తే గనక, వింటే గనక. నేను చెప్పింది ఏమిటి, నా స్టేట్ లెవెల్ క్రికెట్లో నేను క్యాప్టెన్ చేశాను, ఫస్ట్ క్లాస్లో క్యాప్టెన్ చేశాను, కొన్ని టోర్నమెంట్స్లో క్యాప్టెన్ చేశాను, కొన్ని టోర్నమెంట్స్ గెలిచాను కూడా. సో నేను మంచి క్యాప్టెనే నాకు తెలుసు. నా బలాలు నా బలహీనతలు ఎలాగా అర్థం చేసుకోగలను, నా తోటి ప్లేయర్స్ నా టీమ్మేట్స్ బలహీనత కూడా అర్థం చేసుకోగలను. కానీ ఈ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏదైతే ఒక క్యాప్టెన్ని అపాయింట్ చేస్తారో వాళ్ళ చేతిలో నిర్ణయం అది. నేను దీనికి ఏమి చేయలేను అని నాకు ముందుగానే అర్థమైపోయింది. అందుకే నేను పెద్దగా ఆలోచించలేదు. వాళ్ళు ఒకళ్ళని క్యాప్టెన్ చేయాలి, వాళ్ళు క్యాప్టెన్గా చేసిన వాళ్ళకి 15 మంది వాళ్ళు ఓకే చెప్పి వాళ్ళ మద్దతు పలకాలి, అప్పుడు కదా ఇదంతా జరిగేది. ఇదంతా అయ్యే వ్యాపారం కాదని నాకు అనిపించేసింది. సో నేను పట్టించుకోలేదు. అయినా ఈ బీసీసీఐ ఈ ఇండియన్ టీం నన్ను క్యాప్టెన్ చేయనంత మాత్రం నేను మంచి క్యాప్టెన్ కాకుండా పోను కదా, మంచి నాయకుడిగా లేకుండా పోను కదా. బికాజ్ నా నాయకత్వాన్ని నేను క్యాప్టెన్సీ అనే ట్యాగ్ లేకపోయినా కూడా చూపించాను. నా చుట్టుపక్కల ఉన్న బౌలర్స్ తోటి వాళ్లకున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఎలా అధిగమించాలో వాళ్ళకి చెప్పాను. సో నేను ఆ టైటిల్ లేకపోయినా కూడా, క్యాప్టెన్ అనేది ఆ లీడర్ అనే టైటిల్ లేకపోయినా కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, అది చూపించానని చెప్పాడు. ఇది మన జీవితాల్లో కూడా ఉండదా? ఒకసారి ఆలోచించండి. మీరు పనిచేస్తున్న కంపెనీలో మీకు కావాల్సిన లీడర్షిప్ పొజిషన్ ఇవ్వలేదు అంటే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవని కాదు, వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళకి అవసరం లేదన్న క్వాలిటీ మాత్రమే. మీరు వేరే కంపెనీకి వెళ్ళగానే మీకు ఆ లీడర్షిప్ పొజిషన్ రావచ్చు. మీలో ఆ క్వాలిటీ ఉంటే గనక, మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఉంటే గనక, ఎక్కడన్నా ఇబ్బందులు కనిపిస్తే వాటిని అప్పటికప్పుడు ఎలా దానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలో మీకు అన్నీ తెలిస్తే గనక, అది ఎవరో ఒకరు ఎప్పుడొకరు గమనిస్తారు. సో ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ క్యాప్టెన్ అవుతా. అలాగే ఇండియాకి కాలేదు, వేరే క్యాప్టెన్ అయ్యాను, అది నాకు చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ అన్నాడు. గ్రేట్ ఆన్సర్ ఇజంట్ ఇట్? ఈ స్పోర్ట్ మీకు చాలా ఇచ్చింది. ఈ స్పోర్ట్ని కనుక మీరు ఏమన్నా మార్చాలని, దానిలో ఏం మార్చాలనుకుంటారు అన్నప్పుడు తను చెప్పింది, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ దీన్ని అర్థం చేసుకోవాలి. But everybody's journey is unique. A lot of people talk about, when they talk about Indian cricket, that's one thing that I want to change over the years. They talk about Virat Kohli. They've been talking about Rohit a lot over the years. When I grew up, I spoke a lot about Sachin. I spoke about a lot of other superstars, the celebrities. But one message I would want to leave this podcast or to everybody, and I wanted to consistently change, is not the fact that these are not glorious cricketers, but people on the outside who believe that everyone plays a support cast are extremely wrong, because this is a sport and everybody's journey. Because an MVP in my life, for my dad or for my mom, I am the MVP, and it's not Rohit, Virat or anyone else on the outside. మనందరం కూడా ఏం చేస్తామంటే సూపర్ స్టార్స్ని మాత్రమే ఎక్కువగా అభిమానిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు తను పెరుగుతున్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ని ఎక్కువ ఆరాధించేవాట. ఇప్పుడు ఈ జనరేషన్లో విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని, క్రికెటర్స్లో సూపర్ స్టార్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఆరాధిస్తాం. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్స్ కాదు, వాళ్ళు సపోర్టింగ్ కాస్ట్ కాదు అని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఇండియాకి ఆడతారో ప్రతి ఒక్కడు కూడా హీరోనే. వాళ్ళ కథలో వాళ్లే హీరో. మా అమ్మకి, మా నాన్నకి, నా ఫ్యామిలీకి నేనే MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ని. వాళ్ళ ఉద్దేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెద్దవాళ్ళు కాదు, వాళ్ళు గొప్ప ప్లేయర్సే. తన మాటని చెప్తాడు, వాళ్ళు గొప్ప ప్లేయర్సే కాదనట్లేదు. కానీ నా ఫ్యామిలీ కళ్ళల్లో వాళ్ళు చూసే విధానంలో నేను వాళ్ళకి అతిపెద్ద ప్లేయర్ని. ఇది ప్రతి ప్లేయర్ ఇలానే భావిస్తాడు. ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాడు. అది ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్. నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఇదే. ఒక క్రికెటర్కి కాదు, క్రికెట్కి ఫ్యాన్గా ఉండాలి. ఒక క్రికెటర్ ఆరాధించడం తప్పులేదు, మిగతా క్రికెటర్స్ తక్కువ అని చూడడంలో మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మనందరం ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం చేసే ఉంటాం. ఇది ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అంటే ఎక్కువ శాతం మంది బ్యాటర్సే చెప్తారు, ఎందుకంటే ఇట్స్ ఎ బ్యాటర్స్ డామినేటెడ్ గేమ్. బౌలర్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ ఆ బౌలర్స్ కూడా వాళ్ళు పడే కష్టాన్ని గుర్తించి దాన్ని కూడా గనక మనం కాస్త చప్పట్లు కొట్టగలిగితే ఐ థింక్ యాజ్ ప్లేయర్స్, యాజ్ ఎంటర్టైనర్స్ వాళ్ళకి అదే కావాలి. గ్రేట్ పాయింట్. అండ్ దాంతో ఐ థింక్ ఈ వీడియో కూడా ఐ థింక్ శుభంగా వేయాలి. బికాజ్ తను ఎలా అయితే తన కెరీర్కి శుభంగా వేస్తాడో, ఒక
కంటెంట్ మ్యాన్గా చాలా సంతృప్తిగా ఉన్నాడో ఐ థింక్ మనం కూడా ఈ ఇంటర్వ్యూ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఐ హోపింగ్ దా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా చూసింది కనుక యూ షుడ్ పిక్ అప్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ. ఈ పాయింట్ బాగుంది, ఇది నేను ఆచరిస్తాను, ఇది నా గేమ్లోకి తీసుకొస్తాను అనిపిస్తే కానీ అదేంటో కమెంట్లో పెట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ ఐ థింక్ అందరూ చూడాల్సిన వీడియో ఇది. నాట్ బికాస్ ఐ గెట్ లైక్స్, బట్ బికాస్ ఇలాంటి మ్యాటర్ చాలా తక్కువ మంది క్రికెటర్స్ బయటకు వచ్చి మాట్లాడతారు. అశ్విన్ డిడ్ దాట్, ఇంగ్లీష్లో మాట్లాడాడు, అది అందరికీ అర్థం కాకపోవచ్చు అని తెలుగులో చెప్పే ప్రయత్నం చేశాను. ప్రయత్నం నచ్చుంటే కనుక షో సమ్ లవ్. అలాగే సమ్ టేల్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.